నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఓ రిటైర్డ్ ఉద్యోగి నుండి 6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కోటపల్లి మండల ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 2 డిఏల నిధుల విడుదల కోసం 6,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో మంచిర్యాల పట్టణంలో నుండి 6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం మంచిర్యాల నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ ప్రజలను అధికారులు లంచాల పేరుతో వేధిస్తే తమను సంప్రదించాలని ప్రజలను కోరారు. ఏసీబీ డీఎస్పీ ఆదిలాబాద్ జీ మధు ఈరోజు గడియారం శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ ఏసీ అంగరాజపల్లి ఇన్ఛార్జ్ కోటపల్లి ఇతను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 6,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినాడు. ఇతను అతనికి రావాల్సిన కంప్లైంట్కి రావాల్సిన 2 డిఏలు బిల్లులు చేసి ప్రతి నెల సమర్పించడం కోసము డీడీఓలో సమర్పించడం కోసము దీన్ని అతను ఆశించినాడు. డిమాండ్ బ్రైబ్ను డిమాండ్ చేసినాడు, లంచం డిమాండ్ చేసినాడు. దాంతో అతను పైసలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ దగ్గరకు వచ్చినాడు. ఏసీబీ మేము ఈరోజు అతన్ని బొమ్మరిల్లు రుచులు హోటల్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఎవరైనా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ 1064 కానీ వాట్సాప్లో నంబరు 9440006106 కానీ ఫేస్బుక్ కానీ ఫార్మర్ ఎక్స్ ట్విట్టర్ కానీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎట్లాంటి మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళు చేయాల్సిన అఫీషియల్ వర్క్ చేయకుండా మమ్మల్ని ఎవరినైనా కానీ ఇచ్చినట్లయితే డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వారిని మా దగ్గరికి వస్తే మేము మీకు కావాల్సిన సహాయం చేస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద గల తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రానున్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వాహన తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలు సేకరించి అనంతరం తెలంగాణలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డీసీపీ గారు మంచిర్యాల ఆదేశానుసారం, అదేవిధంగా సిపి గారు రామగుండం ఆదేశానుసారం రాపనపల్లి బ్రిడ్జి వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 15 ఆగస్టు పురస్కరించుకొని ఎలాంటి అసాంఘిక శక్తులు లోపలికి రాకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకా చెన్నూరులో ఒక 4 చోట్ల, తర్వాత జైపూర్లో 2 చోట్ల, శ్రీరాంపూర్లో ఒక 3 చోట్ల ఈ వెహికల్ చెకింగ్ తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్లో ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు డాగ్ స్క్వాడ్స్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ప్రయాణికుల బ్యాగులను అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం మేరకు కొందరు నిషేధిత గంజాయి స్మగ్లింగ్ చేపడుతున్నారని డాగ్ స్క్వాడ్స్ పరిశీలించారు. ప్రయాణికులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సిసిసి నర్స్పూర్ ఎస్ఐ ఉపేందర్రావు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు మంగళవారం సిసిసి కారణాల వద్ద ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రోడ్డుపై అతివేగాన్ని తగ్గించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల మేరకు ఏసీపీ మంచిర్యాల గారి ఉత్తర్వుల
సిఐ సిసిసి నస్పూర్ ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. నస్పూర్ మండలంలోని వాహనదారులందరికీ విజ్ఞప్తి ఏమనగా వాహనదారులందరూ అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలని కోరుతున్నాము. ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రం వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు. అదేవిధంగా వాహనదారులు ఏమన్నా ఫైన్ ఉంటే చెల్లించుకోవాలి. దేనిచో వాళ్ళ బండి సీజ్ చేయబడను. అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆటోలో కానీ 4-వీలర్లో కానీ మీరు కిరాయికి వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్ని ఒకసారి ఆపి అతనికి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకొని ఆ ఆటోలు కానీ లేకపోతే వేరే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ ఎక్కవలసిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వెహికల్కి అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా వర్తిస్తుంది. డాక్యుమెంట్ లేకపోతే మాత్రం ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ప్రయాణికులు డ్రైవర్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకొని ప్రయాణించగలరు. శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిని ఆక్రమించి చేపట్టిన అక్రమ కట్టడాలను పోలీసులు తొలగించారు. శ్రీరాంపూర్ సిఐ వేణుచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు మున్సిపల్ సిబ్బంది అక్రమ కట్టడాలు తొలగించి రోడ్డు వెడల్పు చేశారు. జాతీయ రహదారికి 66 ఫీట్ల దూరం వరకు మార్కింగ్ చేసి అదనపు కట్టడాలు తొలగించారు. ఈ సందర్భంగా సిఐ వేణుచంద్ర మాట్లాడుతూ రహదారి ముందు వరకు అక్రమ కట్టడాలు చేయడం వల్ల వ్యాపారుల వద్దకు వచ్చే కస్టమర్లు కనీస వాహనాల పార్కింగ్ స్థలం లేక రహదారిపై పెడుతున్నారని చెప్పారు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే పలుమార్లు వ్యాపారులను వారి స్థలాల్లో పెట్టుకోవాలని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. దీంతో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సిబ్బందిచే అదనపు అక్రమ కట్టడాలు తొలగించడం జరిగిందని తెలిపారు. మళ్లీ ముందుకు జరిగి కట్టడాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాండ్కి సంబంధించినటువంటి ఏదైతే షాపుకు సంబంధించిన మొత్తం అప్రోచ్మెంట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ సహకారంతో ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యే జోన్ ఎక్కువ ఉన్నది, బస్సు చిక్కనే టర్న్ అవుతుంది, హైవే ఉన్నది, బొగ్గు లారీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా క్లీన్ చేస్తాం మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో. మా సిబ్బందితో దాదాపుగా మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా హ్యాపీగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక జస్ట్ రోడ్డుకు 30% తీసుకుంటూ మనం క్లీన్ చేయడం జరిగింది. ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన కార్మికులకు ఏళ్ల తరబడి రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. 30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిన తమకు రావాల్సిన బకాయిలపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. బకాయిలు తాము చనిపోయిన తర్వాత ఇస్తారా అని రిటైర్డ్ కార్మికులు ప్రశ్నించారు. ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి వారికి రావాల్సిన బకాయిలను అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ వాళ్లకు చేయవలసినటువంటి పే స్కేల్ ఇన్ టైంలో చేయకపోవడంతో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులకు 2017కు సంబంధించినటువంటి పే స్కేల్ను చేయడం జరిగింది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే ఫిక్సేషన్ చేసి వారికి పెంచిన జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి ఫిక్సేషన్ వెంటనే ఫిక్సేషన్ చేసి మరి ఏదైతే 2017 నుంచి 2022 మధ్య కాలంలో వీరికి రావాల్సినటువంటి డిఫరెన్స్ పిఎఫ్ కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుటీ కానివ్వండి, లీవ్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏదైతుందో ఆ డిఫరెన్స్ను వెంటనే 2017 నుంచి 2022 వరకు రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ బకాయిలను మేనేజ్మెంట్ చేసి అతి త్వరితగతిన మరి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే గత 3-4 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు తప్ప వారికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వయసులో ఏదంటే బాధ్యతతో కూడినటువంటి ఈ వయసులో కార్మికులు నానా ఇబ్బందులను గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది కార్మికులైతే వారికి పెళ్ళిళ్ళ ఈడు వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతతో కూడినటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. కొందరు కార్మికులు చనిపోవడం కూడా జరిగింది రిటైర్డ్ అయిన తర్వాత. అంటే వాళ్ళు బ్రతికి ఉండంగా వారికి సంబంధించినటువంటి వారి డబ్బులను చెల్లించాలని చెప్పేసి మేనేజ్మెంట్ తోటి డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెరుగుతున్నాయని సింగరేణి E&M డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నెల పదవి విరమణ పొందుతున్న సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ, GM శ్రీనివాస్, వర్క్షాప్ DY GM రవీందర్లు శాల్వాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వర్క్షాప్లో తాను సేవలందించారని చెప్పారు. సింగరేణిలో ఇప్పటికే 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. 2030 నాటికి మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఓసీపీ గుట్టలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ ఎల్ఎండి నీటి నిల్వలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ డైరెక్టర్ సత్యనారాయణ సంస్థకు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. సంస్థ పురోగతిలో తన వంతు పాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, సిహెచ్పి డివైజిఎం చంద్రలింగం, డివైఎస్ఈలు సారయ్య, మధుకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్, సీనియర్ పిఓ సంతాన్, పిట్ కార్యదర్శి సదానందం ఏరియా, వర్క్ షాప్ సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదంతా క్యాపిటల్ కన్సంప్షన్, ఇప్పుడు వాడేదంతా మన కంపెనీకే. నెక్స్ట్ కమర్షియల్లో ఇప్పుడు 500 మెగావాట్ల నుంచి 5000 మెగావాట్లకి వెళ్ళాలని చెప్పేసి మాకు టార్గెట్ నిర్దేశించారు. గత సంవత్సరాల నుంచి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆసియా ఎక్కడ కూడా ఓపెన్ మీద చేయలేదన్నమాట. సో ఇప్పుడు రెండో ఫేజ్లో కూడా మనం ఇంకోటి దాని పక్కన ఇంకో 15 ఎకరాలు ఉంటాయి, 15 మెగావాట్లు మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్డర్ చేస్తున్నాం అనమాట. సో అట్లాగా మనం అన్ని టెక్నాలజీ ముందే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఫేజ్ 5000లో మనకి ఎల్ఎండిలో ఒక 300 మెగావాట్లు ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయింది. డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. బోర్డులో పెట్టి అప్రూవల్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. అలాగే మల్లన్న సాగర్లో ఒక 500 మెగావాట్లు 800. తర్వాత విండ్ ఎనర్జీ చెప్పారు కదా, విండ్ ఎనర్జీ ఒక 500 మెగావాట్లకి 100 చేసినా 500 చేయించు. మన ఎంపీ గారు ఆల్రెడీ 500 క్లియరెన్స్ చేస్తారనమాట. తర్వాత ఓవర్ బడ్జెట్ మీద మనం ఒకటి పెడుతున్నాం ఫస్ట్ ఫేజ్లోనే. మన ఆర్జీఓసి 1 డంప్ 120 మీటర్ల హైట్లో, అది కూడా దానికి సంవత్సరం పాటు దాని మీద వర్కౌట్ చేసాం. ఆ ఫౌండేషన్ డిజైను సాధ్యం కాదన్నారు, కానీ దాన్ని ఊరుకోలే, వెనకాల పడ్డాము. ఢిల్లీలో పర్మిషన్ పట్టుకున్నాం, దాని మీద ఎవరు చేస్తారు. చివరికి మేము ఆ డిజైన్ చేసి అదంతా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవల్ చేయాలి ఇవన్నీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎన్ఆర్ఏ అని ఉంటుంది. సో ఆ సెకి వీళ్ళంతా రికమెండేషన్ చేసి వాళ్ళతో ఫైనల్ అప్రూవల్ చేసి మనం ఆ ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయింది. ఇంకా 1-2 నెలల్లో కొత్త ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మరి ఈరోజు వారికి ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది మరి మన అందరి బాధ్యతగా భావిస్తూ ఈ సన్మాన సభకు తను వెంటనే అంగీకరించి ఒప్పుకున్నందుకు వారికి మన ఈ వర్క్షాప్ తరఫున, శ్రీరాంపూర్ ఏరియా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెలాఖరులో సార్ రిటైర్ అవుతూ ఉన్నారు. వారికి రిటైర్మెంట్ అనంతర జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని నేను నా తరఫున, వర్క్షాప్ ఫ్యామిలీ తరఫున, అందరి తరఫున కూడా భగవంతుని ప్రార్థిస్తూ. చెన్నూరు పట్టణం బేతాలవాడ కాలనీలో దాసరి పాపవ్వ అనే ఒంటరి వృద్ధురాల ఇంట్లో చోరీ జరిగింది. చెన్నూరు బేతాలవాడ కాలనీలో దాసరి పాపవ అనే వృద్ధురాలు ఇంట్లో చోరీ జరిగింది. బాధితురాలు దాసరి పాపవ గత 10 రోజుల క్రితం కాళేశ్వరంలో ఉండే కూతురు దగ్గరికి వెళ్ళింది. మంగళవారం చెన్నూరులోని తన నివాసానికి వచ్చింది. ఇంటికి రాగానే డోర్ తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆధారాల కోసం క్లూస్ టీంను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత నేను తలుపు తీసుకొని నేను లోపలికి వస్తే ఆ తలుపు డోర్ కూడా వాళ్ళకి కొట్టిండ్రు. ఆ తలుపు తీసి ఉన్నది. ఇక బీరువా డోర్ వాళ్ళకి కొట్టిండ్రు. ఈ బీరువాను పలక కొట్టిండ్రు. ఆ టిఫిన్ తీసిన వరకు ఆ టిఫిన్లో చూసేటాలకు ఆ 2 తులాల తీగ తీగ మెడ తీగ లేదు. ఆ కడాలి చూసిన, ఆ బట్టలన్నీ చెప్పి చూసే వారికి ఏడేమి లేదు. పోలీసు వాళ్ళకి చెప్పి నేను వారు చేసిన, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నేనే పోలీస్ స్టేషన్కి పోయినా, నేను వారు చేసిన, వచ్చిండ్రు, చూసుకున్నారు, పోయిండ్రు. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది పోయి? నేను 10 రోజులు అవుతాను బిడ్డ. నేను పోయి కాళేశ్వరం బిడ్డ దగ్గరికి పోయినా, పోయి 10 రోజులు ఉన్నా. ఇక వచ్చేటాలకి కర్మమైంది. అంతే. డౌట్ ఉంది ఎవరి మీద నీకు? నాకు ఎవరి మీద డౌట్ లేదు, ఎవరి మీద డౌట్ లేదు నాకు. నేనున్నా కాకనా. ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని లక్షర్పేట మండల వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. లక్షర్పేట మున్సిపల్ ఏరియాలోని మహాలక్ష్మి వాడలో మంగళవారం టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో 130 మందికి లక్షర్పేట సివిల్ ప్రభుత్వ ఆసుపత్రికి 102 వాహనాలు తీసుకెళ్లి 30 మందికి ఎక్స్రే మరియు 40 మందికి తెమ్మడ పరీక్షలు, మరో 60 మందికి సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేయడం జరిగిందన్నారు. భారత్లో భాగంగా ఈరోజు లక్షటిపేట మహాలక్ష్మి వాడలో టీబీ ముక్తు భారత్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు
గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు లక్షట్పేటలో ఈరోజు ఇక్కడ టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 120 మంది పేషెంట్లు రావడం జరిగింది. వాటిలో 30 మందిని మేము గుర్తించి ఎక్స్రేకి పంపించడం జరిగింది. 40 మంది స్ఫుటం పరీక్షలకు సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా వాళ్ళకి డయాగ్నోస్ చేసి మేము ట్రీట్మెంట్ అందించే దిశగా మరియు భారతదేశంలో టీబీని ఎలిమినేట్ చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. కావున ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవారు మరియు దీంట్లో డాక్టర్ శరత్ బాబు సార్ ఆర్బీఎస్కే టీం నుంచి కూడా మాట్లాడతారు. భారత్ అభియాన్ అనే పథకం కింద దేశం మొత్తంలో కూడా టీబీని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మన డిస్ట్రిక్ట్ పరిధిలో, మంచిర్యాల డిస్ట్రిక్ట్ పరిధిలో కలెక్టర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ పిఓ సుధాకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి వెంకట్రావుపేట పిఎస్సి నుంచి మహాలక్ష్మి వాళ్ళలో ఈరోజు టీబీ అభియాన్ కింద దాదాపు 100 పేషెంట్లు చూడటం జరిగింది. ఇది ఒక మంచి అవకాశము. ఎవరైతే దగ్గు, దమ్ము ఉన్నా, ఆయాసం ఉన్నా, అయితే స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, మీరందరూ వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకొని దాంట్లో ఏమైనా తెమ్మడ పరీక్ష కానీ టెస్ట్ ఎక్స్రే తేడా ఉంటే సరైన మందులు ఇస్తాము. మందులతో పాటు గవర్నమెంట్ నుంచి మీకు నెలకు 1000 రూపాయల చొప్పున నిక్షయ్ పోషణ్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఇందులో ఆర్బీఎస్కే, పిహెచ్సి స్టాఫ్, అలాగే ఐసీఎస్ మొబైల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే 102Tలో వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి క్షేమంగా మళ్ళీ అక్కడ తెమ్మడ పరీక్ష చేసి ఎక్స్రే తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర వదులుతున్నాం. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మరి మంచి లక్షట్పేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. మొన్న 8వ తారీఖున ఇటిక్యాల్లో జరిగింది, ఈరోజు ఇక్కడ జరుగుతుంది, మళ్ళీ రేపు ఇంకో చోట జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ మంచిర్యాల పరిధిలో లక్షట్పేట పరిధిలో ఉన్న ప్రజలను కూడా ఉపయోగించుకోవాలి. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని, విద్యార్థుల సమస్యల పరిష్కారం చేసేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల పిలుపు మేరకు చలో గాంధీ భవన్ ముట్టడి నిరసన కార్యక్రమాన్ని వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను రామకృష్ణపూర్ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడం కోసం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను ఉద్యోగాల హామీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిన తరుణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం తరపున గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీలోని మన పరిధిలోని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంటుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరిన్ని రోజులలో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల తరపున భారీ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఈ నెల 20 నుండి 22 వరకు మేడ్చలో నిర్వహించే సిపిఐ 4వ మహాసభలను సంబంధించిన వాల్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు మంగళవారం సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు, హామీ అమలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయడానికి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రాజేశ్వరరావు, దొడ్డిపట్ల రవీందర్, పూజారి రామన్న, ఇలవేని సారంగపాణి, జోగుల ఆంజనేయులు, బొడ్డు లచ్చన్న, లచ్చిరెడ్డి, నాగపూరి సమ్మయ్య, ఎండి రషీద్ తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు నుంచి 22వ తారీఖు నాడు సిపిఐ రాష్ట్ర 4వ మహాసభ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉంది. దానికి 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఆ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు,
జాతీయ కార్యదర్శి నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి కోనమేని సాంబశివరావు గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, కలవని శంకర్ గారు తదితర నాయకత్వం హాజరైతా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మరి పారిశ్రామికవేత్తలకే ఒత్తాసు పలికినటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలైంది అధికారంలోకి వచ్చి. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదొక గ్యారెంటీ అమలు పరచలేదు. ఇవన్నిటి మీద 3 రోజులు చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ ఆర్థిక సంఖ్యలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20న జరగనున్నటువంటి సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంలో జరగనున్నాయి. ఆ సందర్భంగా ఈరోజు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో గోడపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ మహాసభల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ యువకులకి నిరుద్యోగులకి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వారు గెలిచినటువంటి మొదటి 2014 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. దాని ద్వారా యువత నిరుద్యోగులుగా ఉండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పని కల్పించే విధంగా ఈరోజు ఈ బీజేపీ సర్కార్ ఎక్కడ కూడా వివరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించినప్పటికీ 42% అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచడం లేదు. దాన్ని వెంటనే అమలుపరిచి బీసీలకు 42% కేటాయించాలని, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తుంది. ప్రపంచ కార్మిక సంఘాల అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర 18వ వర్ధంతి వేడుకలను రామకృష్ణపూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియాలోని సిహెచ్పిలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య మహేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో లాభాల వాటను తీసుకొచ్చిన మహనీయుడు కేఎల్ మహేంద్ర అని కొనియాడారు. అలాగే సింగరేణిలో కార్మిక హక్కులు కాపాడుతూ మరెన్నో హక్కులను సాధించారని గుర్తు చేశారు. జన్నారం మండలంలో అటవీశాఖ అధికారులు విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాయకులు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడమబుజ్జి పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్, జిల్లా నాయకులు మహమ్మద్ ఇసాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణంలో జరిగిన అటవీ బోర్డు మీటింగ్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబుజ్జి పటేల్ భారీ వాహనాల రాకపోకల అంశాన్ని లేవనెత్తడం జరిగిందని అన్నారు. రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గల గణపతి దేవాలయం 7వ వార్షికోత్సవ వేడుకలను ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, త్రయమక హోమం, పూర్ణాహుతి హోమంతో పాటు లక్ష్మీ గణపతి, ఆంజనేయ, సుబ్రహ్మణ్యం స్వామి అభిషేకాలు చేయడం జరిగిందని పూజారులు అంబాప్రసాద్, చక్రవర్తి, సూరజ్, శ్రీకాంతులు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమాలు ఈరోజు ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆలయ సిబ్బంది మరియు ఈ హాస్పిటల్ సిబ్బంది కూడా వీరందరూ కలిసి ప్రజలందరూ, కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి 2018లో ఏర్పాటు చేసిన ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా కార్మికుల, ఇక్కడ స్టాఫ్ సొంత ఖర్చులతోని ప్రతి సంవత్సరం ఘనంగా ఆవిర్భావ దినోత్సవం గోల్కొండలో చేపట్టే ఆగస్టు 15 వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది. వేడుకల కోసం గోల్కొండ కోటలో పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు.
గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన జరగబోయే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన పోలీసు ఉన్నతాధికారులు కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్స్ తో ముమ్మర తనిఖీలు చేపట్టగా వేడుకల కోసం రిహార్సల్స్ కూడా నిర్వహించారు. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో నమస్కారం.